పటాన్చెరు నియోజకవర్గం ఐడీఏ బొల్లారం పోలీస్ స్టేషన్ ను రద్దు చేస్తూ దానిని అమీన్పూర్ పోలీస్ సర్కిల్ పరిధిలోకి మారుస్తూ ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై స్థానికంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఈ నిర్ణయాన్ని ఖండిస్తూ బొల్లారం జీహెచ్ఎంసీ 272 డివిజన్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కొలన్ బాలరెడ్డి ఆధ్వర్యంలో స్థానిక గాంధీ బొమ్మ సమీపంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కొలన్ బాలరెడ్డి మాట్లాడుతూ ప్రజల సౌకర్యార్థం గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన పోలీస్ స్టేషన్ ను ఇప్పుడు రద్దు చేయడం అన్యాయమన్నారు. అమీన్పూర్ పరిధిలోకి మార్చడం వల్ల సామాన్య ప్రజలు ఫిర్యాదులు ఇవ్వాలన్నా పోలీసులను సంప్రదించాలన్నా కిలోమీటర్ల దూరం ప్రయాణించవలసి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. భౌగోళికంగా దూరంగా ఉన్న అమీన్పూర్ పరిధిలోకి చేర్చడం వల్ల శాంతి భద్రతల పరిరక్షణలో జాప్యం జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఒకవేళ ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోకపోతే స్థానిక ప్రజలతో కలిసి పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మీడియా వాళ్ళకి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఏదో కష్టం ఉంది, కానీ చెప్పుకోలేం బయటికి వెళ్ళి. లేడీస్కి అయితే మరీ ఇబ్బందిగా ఉంది, ఎందుకంటే చిన్న చిన్న డబ్బాల్లోని గల్లీకి గంజాయి అమ్ముతున్నారు. నాలాంటి తల్లి ఎంత బాధపడుతున్నారో నాకు తెలుసు. రోజు నరకం వెళ్ళబోతున్నాం. ఇక్కడ పోలీస్ స్టేషన్ ఉండే సమాధానం లేదు. టయానికి ఫోన్ చేస్తే రారు. ఎక్కడో అమీర్పూర్ వెళ్తే మాలాంటి పేదలు ఏమైపోతారు, నాలాంటి తల్లులు ఏమైపోతారు. ఇంటింటికి ఒక గంజాయివాడు ఉన్నాడు, ఇంటింటికి ఒక తాగుమోతాడు ఉన్నాడు. వచ్చినోడికి 6 గంటలకి వైన్ షాపులు తీస్తున్నారు. 200-300 డ్యూటీ చేసుకుని తల్లిలు వస్తుంటే సాయంకాలం అయ్యేసరిగా డబ్బులు పెట్టుకుని వెళ్ళిపోతున్నారు. పింఛని ఇచ్చి కూడా లాభం లేదు. ఇంటింటికి తాగుమోతాడు అన్నాడు, ఇంటింటికి గంజాయివాడు ఉన్నాడు. ఇక్కడ పోలీస్ స్టేషన్ ఉండే ఇదిగో నేనే సమాధానం. నేను ఈ నెలలో 5 సార్లు ఫోన్ చేశాను పోలీసు వాళ్ళకి. నేను ప్రాణాయాభాయంలో ఉన్నాను, ఒక్క పోలీసు వాళ్ళు రాలేదు నేను ఫోన్ చేస్తే. గల్లీలో ప్రతి ఒక్కరు సాక్ష్యం. ఎందుకంటే నాలాంటి తల్లులు ఎంతమందో చెప్పుకోలేక, బయటికి రాలేక, ఎవరింటికి వెళ్ళలేక, చుట్టాలింటికి కూడా వెళ్ళలేకపోతున్నాం ఇటువంటి సమస్యలు ఉండి. క్షమించి ముఖ్యమంత్రి గారు ఎక్కడున్నా సరే దీనికి సంబంధించి పోలీసు వాళ్ళకి కూడా వార్నింగ్ ఇవ్వాలి. ఎందుకంటే మాలాంటి పేదవాళ్ళు ఫోన్ చేస్తుంటే సందులు లేదు, పోలీస్ స్టేషన్కి వెళ్తుంటే సందులు లేదు. ఎందుకంటే నాలాంటిది ఎందుకంటే 10 మందిలోకి వెళ్ళి చెప్పుకోలేదు. ఎందుకంటే ఒక సామెతలో బతికిన వాళ్ళు ఇది ఎక్కలేము. రాత్రి కూడా నేను సమస్యలో ఉన్నాను. పోలీసు ఇదిగో నెంబర్ ఎన్నిసార్లు ఫోన్ వెళ్ళిందో పోలీస్ స్టేషన్కి 100కి కూడా ఫోన్ చేస్తున్నాను. ఆ టైంలో అర్ధరాత్రి కాదు ఎవరింటికి వెళ్తాం. ఇంటింటికి గంజాయి ఉన్నాడు. ఏమన్నా పోలీసు వాళ్ళతో అంటే ఎక్కడ అమ్ముతున్నారు పట్టించు అంటే మేము పట్టించలేము. మీకు జీతాలు ఎందుకు ఇస్తున్నారు, మీకు గవర్నమెంట్ జాబులు ఎందుకు? ఇక్కడ మాత్రం పోలీస్ స్టేషన్, బొల్లారంలో పోలీస్ స్టేషన్ లేకపోతే కొన్ని వందల మంది లేడీస్ ఇబ్బందిలో పడి ఉన్నారు. కింద పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ పారిశ్రామ 300 ఇండస్ట్రీ ఉన్నాయి. మరి ఇండస్ట్రీ వల్ల దొంగతనాలు అవుతున్నాయి. అప్పుడు కార్మికుల యూనియన్ గడపలు ఎక్కువ ఉంటుండే. మరి అందుమూలంగా ప్రభుత్వం ఆ రోజుల్లో ప్రభుత్వం గుర్తించి ఇక్కడ పోలీస్ స్టేషన్ 40 సంవత్సరాల కింద ఏర్పాటు చేయడం జరిగింది. మధ్యలో కూడా మరి
ఇక్కడ అన్నల ప్రాబ్లం ఉందని చెప్పి ఆర్సీపురం పోలీస్ స్టేషన్ షిఫ్ట్ చేసిండ్రు కానీ బొల్లారం పేరు మీదే ఉంది. మళ్ళీ తర్వాత తగ్గినాక మళ్ళీ బొల్లారం ఏర్పాటు చేసడం జరిగింది. బొల్లారం పోలీస్ స్టేషన్ ఏర్పాటు. ఇప్పుడు బొల్లారంలో యథావిధిగా పోలీస్ స్టేషన్ కొనసాగించాలి. ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే అంతే దొంగ పాలన దొరలను అడ్డగట్టిన పాలన చేస్తుంది. ఈ ప్రభుత్వానికి ప్రజలు పాతాళానికి దొక్కే రోజులు వస్తాయి. ఎందుకంటే ప్రభుత్వం ముఖ్యమంత్రి నిర్ణయాలన్నీ కూడా తప్పుడు నిర్ణయాలు, ప్రజలకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవాలి తప్ప, ప్రజలకు మేలు జరిగే నిర్ణయాలు తీసుకోవాలి తప్ప తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. ఇక్కడ బొల్లారం అనేది మినీ ఇండియా, 1,00,000 పాపులేషన్ ఉంటుంది. మరి 1,00,000 పాపులేషన్ ఉన్న పోలీస్ స్టేషన్, ప్రజలు ఉన్న అందుబాటులో పోలీస్ స్టేషన్ ఉంటేనే ఇంత ఇబ్బందులు అవుతున్నాయి. రాత్రి ఒకటి నేరం జరిగింది. అమ్మాయిని ఎట్లా అంటే ప్రేమిస్తున్నాను గుంజు చేయబడ్డికి లాగడం జరిగింది. జైలు వల్ల ఆడడం జరగడం 100కి ఫోన్ చేయగానే పోలీసు వాళ్ళు వచ్చి వెంబడే వచ్చి అందుబాటులో పోలీసు వాళ్ళు కాబట్టి రక్షించడం జరిగింది. మరి కేసు కూడా చేయడం జరిగింది. వాళ్ళకి పోలీసులకు అప్పచేయడం కూడా జరిగింది. ఇదే మళ్ళీ అమీన్పూర్ పోలీస్ స్టేషన్ అయితే రోడ్డు లేదు, బస్ సౌకర్యం లేదు. మాకు ఆ పోలీస్ స్టేషన్ ఏ గల్లీలో ఉంటుందో కూడా తెలియదు. అప్పుడు నేను ఒకటే ఒక రోజు పోతే ఆడ పోలీస్ సౌకర్యమే లేదు. ఆ సీఏ ముంగట ఇద్దరు కూర్చోడానికి ఇక్కడ మనకు ఉన్న పోలీస్ స్టేషన్ బాగుంది. మరి ఈరోజు ఎమ్మెల్యే గారు మాట్లాడి 5 కోట్లతోని బ్రహ్మాండమైన ఇక్కడ ల్యాండ్ ఇప్పించి మేము పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇండస్ట్రీ ఉంటే కొంచెం పేద ప్రజలకు ఆటో తీసుకొని నడుచుకుంటూ పోతానికి ఇబ్బంది అవుతుందని చెప్పి అందుబాటులో గూడూరు పోలీస్ స్టేషన్ తేవడం మేము ప్రయత్నం చేస్తే ఈ ప్రభుత్వం వల్ల దురాలోచనతో ఈ పోలీస్ స్టేషన్ ఎత్తేసి మాకు అమీన్పూర్లో కలపడం చాలా అన్యాయంగా భావిస్తూ ఉన్నాం. అందుబాటులోకి పోలీస్ స్టేషన్ తేవాలి. బొల్లారంలో యథావిధిగా పోలీస్ స్టేషన్ కొనసాగించాలి. ఇక్కడ ఉన్న క్రైమ్ తగ్గుతుంది. ఎందుకంటే ఇక్కడ మినీ ఇండియా ఇది. మినీ ఇండియాలో కూడా ప్రైవేట్ స్కూల్ కానీ ప్రభుత్వ స్కూల్ కానీ 25 ఉన్నాయి. మరి ఆడపిల్లలకు ఇక్కడ రక్షణ కావాలంటే, ఆడపిల్లలకు కాపాడాలంటే ఈయనే పోలీస్ స్టేషన్ ఉండాలని కూడా మేము కోరుతా ఉన్నాం. ప్రభుత్వం కూడా పునరాలోచించాలి. ఈరోజు పరిశ్రమ వాళ్ళు కూడా, ఇండస్ట్రీ వాళ్ళు కూడా ఈరోజు సిపి దగ్గర కానీ ఇండస్ట్రీ వాళ్ళకు ఉన్న అధికారుల దగ్గర కానీ నాయకుల దగ్గరికి పోతూ ఉన్నారు. మరి వాళ్ళు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇక్కడ మేము చేసే ఆందోళన మేము చేస్తూ ఉన్నాం. ఎమ్మెల్యే గారు కూడా అసెంబ్లీలో మాట్లాడుతూ అన్న చెప్పడం జరిగింది. మేము ఈరోజు చెప్తా ఉన్నాం. అసెంబ్లీ నడుస్తూ ఉంది. మా నాయకుడు హరీష్ రావు గారు ఉన్నారు. అసెంబ్లీ కూడా రేపు కూడా ఉంది కాబట్టి ఈరోజు మేము ఈ నిరాహార ఇక్కడ ధర్నా చేసినాం. పోలీస్ స్టేషన్ ఇక్కడే కావాలని. రేపు మళ్ళీ మేము పొద్దున్నే వెళ్ళి మళ్ళీ హరీష్ అన్న అసెంబ్లీలో కూడా మాట్లాడి మరి ఇక్కడే పోలీస్ స్టేషన్ కొనసాగించే విధంగా కూడా మా నాయకుని చెప్పి అసెంబ్లీలో ఈరోజు బొల్లారంలో పోలీస్ స్టేషన్ అమీన్పూర్ తీసుకెళ్తా ఉన్నారని చెప్పి తెలియడం జరిగింది. ఈరోజు బొల్లారం పోలీస్ స్టేషన్కు పెద్ద చరిత్ర ఉంది. 1982లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం టి అంజయ్య గారు ఇక్కడ ఈ పారిశ్రామిక ప్రాంతానికి స్టోన్ వేయడం జరిగింది. బొల్లారంలో ఈరోజు 250 నుంచి 300 పరిశ్రమలు ఉన్నాయి. భారతదేశంలో ఉన్న 29 రాష్ట్రాల వాళ్ళు, నేపాల్ వాళ్ళు, ప్రతి వాళ్ళు కూడా మినీ ఇండియా బొల్లారం పేరు పడింది. బొల్లారాన్ని మినీ ఇండియా అని పిలవడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈరోజు 250 నుంచి 300 పరిశ్రమలు, 1,00,000 జనాభా, 24 గంటలు కూడా పరిశ్రమలు నడిపించడం జరుగుతూ ఉన్నది. మహిళలు ఈరోజు రాత్రి 2 గంటలకు కూడా డ్యూటీకి పోయి రావడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి వెంటనే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం బొల్లారం పోలీస్ స్టేషన్ యథావిధిగా కొనసాగింపాలి. మీరు ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారు. ప్రజలు ఇచ్చిన మీకు అధికారం, అదేవిధంగా ప్రజలను కాపాడాల్సిన బాధ్యత మీకుంది. కాబట్టి ఈరోజు 1,00,000 జనాభా, 24 గంటల నిరంతరం మహిళలు, ఈరోజు చిన్నపిల్లలు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన బొల్లారంలో నివసిస్తూ అక్కడ క్రైమ్ చేసిన వాళ్ళు కూడా ఈరోజు బొల్లారంలో నివసిస్తూ ఉన్నారు. ఈరోజు గంజాయికి అడ్డలాగా బొల్లారం మారబోతూ ఉంది. ఈ సమయంలో మీరు ఈ పోలీస్ స్టేషన్ ఎత్తేయడం అనేది దుర్మార్గమైన చర్య ఖండిస్తూ ఉన్నాం మేము. కాబట్టి ప్రజల మీద మీకు ఏమాత్రం అభిమానం ఉన్నా, ప్రజలను రక్షించాలన్న గౌరవం ఉన్నా, మహిళలంటే నీకేమన్నా గౌరవం ఉన్నా, కాబట్టి ఎంబడే ఈ బొల్లారం పోలీస్ స్టేషన్ని యథావిధిగా కొనసాగించాలి. ఎందుకంటే ఇక్కడ బొల్లారం పారిశ్రామిక ప్రాంతంలో పోలీస్ స్టేషన్ ఎందుకో ఏ గ్రామంలో అయినా పోలీస్ స్టేషన్ వద్దంటారు, కానీ బొల్లారంలో అవసరం. వివిధ రాష్ట్రాల వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈరోజు బొల్లారం పోలీస్ స్టేషన్ గురించి కొలన్ బాలరెడ్డి గారు, అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి గారు ఈరోజు ఎట్రో పరిశ్రమ వాళ్ళతో చర్చించి సిఎస్ఆర్ నిధుల కింద సుమారు 5 కోట్ల రూపాయలు రింగ్ రోడ్, సర్వీస్ రోడ్డుకు ఇక్కడ స్థలం కేటాయించి ఈరోజు 3 అంతస్తుల భవనం ఆధునిక మౌలిక వసతులతో ఈరోజు పోలీస్ స్టేషన్ నిర్మించబడతా ఉన్నది. ఈ సందర్భంలో నువ్వు పోలీస్ స్టేషన్ తీయడము, ఈరోజు ఎవరన్నా మాకు డెత్ సర్టిఫికెట్లు, మనకు బర్త్ సర్టిఫికెట్లు కావాలన్నా అమీన్పూర్ పోవడం, సామాన్యులందరికీ కూడా ఒక ఆటో సౌకర్యం లేదు, ఒక బస్సు సౌకర్యం లేదు. సామాన్యులు అంత దూరం ఏదే విధంగా వెళ్తారు? ఈరోజు ఇక్కడ ఒక క్రైమ్ జరిగితే
పోలీస్ స్టేషన్ గురించి అమీన్పూర్ పోయి వచ్చే వరకు క్రైమ్ మొత్తం జరిగిపోతూ ఉంటుంది, దాన్ని కాపాడే పరిస్థితుల్లో కూడా ఉండదు. ఇక్కడ ట్రాఫిక్ సమస్య ఉంటే కూడా ఈ గాంధీ బొమ్మ కాడ కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు జనాలు. ఇక్కడ పోలీసు వాళ్ళు వచ్చి ఎప్పటికప్పుడు మేము పోలీస్ స్టేషన్ ఫోన్ చేస్తే వచ్చి దాన్ని క్లియర్ చేస్తూ ఉంటారు. ప్రతిదానికి అమీన్పూర్ పోవడం వల్ల ఈరోజు రాత్రి 2 గంటలకు కావచ్చు, ఉదయం 4 గంటలకు, 3 గంటలకు, 6 గంటలకు కూడా మహిళలు ఉద్యోగాలు చేసుకొని ప్రశాంతంగా రావడం జరుగుతుంది. కాబట్టి ఎంబడే మీరు గ్రహించి ఇక ఆమ్లెట్ విలేజ్ అంటే అమీన్పూర్కు పోలీస్ స్టేషన్ సర్కిల్ అన్నీ ఇవ్వడం జరగడం గతంలో 82 నుంచి కూడా ఇవాళ బొల్లారానికి వివిధ అమీన్పూర్ కూడా వచ్చి బొల్లారంలో ఉద్యోగాలు చేస్తూ ఉంటారు ఈ కంపెనీలలో. కాబట్టి యథావిధంగా మీరు గ్రహించి ఈ పోలీస్ స్టేషన్ని ఇక్కడనే కొనసాగింపజేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.